నెహెమ్యా గ్రంథం మొత్తం చదవడానికి దేవుడు సహాయం చేశాడు. నెహెమ్యాలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు అన్న దాని గురించి రాసి ఉంటుంది మొత్తం. అయితే నెహెమ్యా శోషణ కోటలో ఉంటాడు. ఉన్నప్పుడు హనాని అనే ఒక సహోదరుడు, నెక్స్ట్ వేరే కొంతమంది సహోదరులు తన దగ్గరికి వస్తే, మన రాజ్యం ఎలాగుంది, మన దేశం ఎలాగుంది, మన యెరూషలేం పట్టణం ఎలాగుంది అని వారిని అడిగితే వాళ్ళు చెప్తారు, మన యెరూషలేం పట్టణం ఆ గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, అంతేకాకుండా ద్వారబంధాలు మొత్తం కాల్చివేయబడ్డాయని నెహెమ్యాకు చెప్పగానే నెహెమ్యా చాలా దుఃఖంతో వెళ్ళి ఏడ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కొన్ని దినాల పాటు ప్రార్థన చేస్తాడు. దేవా, మా పితరులు తప్పు చేశారు, ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నా, ఎన్నో పాపాలు చేశారు, నిన్ను విసిగించారు, కానీ మా దేశాన్ని మీరు కట్టాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చేసి తను ఏం చేస్తాడంటే రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఉంటాడు. అర్థహశస్త రాజు దగ్గర తను పని చేస్తుంటాడు. అయితే ఒకరోజు తన ముఖం బాగలేకపోవడం రాజు చూస్తాడు. ఎందుకు నువ్వు అంత వేదనలో ఉన్నావు, బాధగా ఉంది, నీ ముఖం ఎప్పుడులాగా లేదు, ఏమైంది అని రాజు అడిగితే, రాజా, మా దేశం, మా పట్టణం మొత్తం కూలిపోయింది, ఆ ద్వారబంధాలన్నీ కాల్చివేయబడ్డాయి, నేను వెళ్ళి వాటిని బాగు చేసుకునేటట్లు నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, సరే, రాజు రాణి అక్కడే ఉంటారు, వాళ్ళు చెప్తారు, సరే నువ్వు వెళ్ళి అదన్నీ కట్టుకొని రా అని చెప్తారు. ఇప్పుడు నెహెమ్యా బయలుదేరి వెళ్తాడు. నెహెమ్యా ఎంత దేవుని పని కోసం తన ఆతృత కలిగి ఉన్నాడంటే, అక్కడికి వెళ్ళి రాత్రులు లేచి ఎక్కడెక్కడ కాలిపోయింది, ఎక్కడెక్కడ పోల్చబడిందో అన్నీ చూసి మళ్ళీ వచ్చి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళడం రావడం ఇవన్నీ చేస్తున్నాడు. నెహెమ్యాని దేవుడు వాడుకొని మళ్ళీ యెరూషలేం పట్టణాన్ని కట్టించాడు. ఎవరి ఇంటి ముందర వారు, ఎవరి స్థలాల్లో వారు గోడ కట్టడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ సన్బల్లటు, టోబియా అనే వాళ్ళు నెహెమ్యాకి విరోధంగా లేస్తారు. ఎన్నో బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నా సరే నెహెమ్యా వాటిని పట్టించుకోకుండా దేవుని పని జరగాలి, రాజ్యం కట్టబడాలి అని తన పని పూనుకుంటాడు. ఒక చేతిలో కత్తి ఉంచుకొని ఒక చేతితో పనిచేస్తున్నారు, లేకపోతే నడుములకు కత్తులు కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ రోజున మనం మన దేశాని కోసం పాడైపోతున్న, కోల్చివేయబడుతున్న మన దేశం కోసం మనం ఏం శ్రమ పడుతున్నాం? మనకు అసలు భారం ఉందా? ఈ రోజున భారం కానీ నీకు లేకపోతే నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవా, మా దేశం బాగుపడాలని